తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే. ప్రస్తుతం మనం ఆలేరు నియోజకవర్గంలోని తుర్కాపల్లి మండల్ రుస్తాపూర్ గ్రామంలో ఉన్నాం. సో ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సో ఎలక్షన్స్ డేట్ కూడా దగ్గర పడుతుంది. సో మొత్తానికి రుస్తాపూర్ గ్రామంలో మనం చూస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి రామూర్తి అన్నగారితో మనం ఉన్నాం. సో మొత్తానికి గ్రామ ప్రజలకు ఏ విధమైనటువంటి హామీ ఇస్తున్నారు? సో గ్రామ డెవలప్మెంట్ లో భాగంగా, ఎందుకంటే ప్రతి ఒక్కరు మా గ్రామానికి ఏం చేస్తారు, ఓట్లేసి గెలిపిస్తా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు కాబట్టి, సో మీరు గ్రామ ప్రజలకి గ్రామం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తారని హామీ ఇస్తా ఉన్నారు? నేను గతంలో కూడా వార్డు మెంబర్ చేసిన, తర్వాత సర్పంచ్గా మెసేజ్ చేసింది, ఇప్పుడు మళ్ళీ సర్పంచ్గా అభ్యర్థిగా బరిలో ఉన్నాను. గ్రామాన్ని గతంలో కూడా నాకు తోచిన సహాయంతో అంటే అభివృద్ధి చేసిన. ఇప్పుడు గ్రామంలో పూర్తిగా సీసీ రోడ్లు కంప్లీట్ చేసిన. ఇది పూర్తి సీసీ రోడ్ కంప్లీట్. నెక్స్ట్ వాటర్ ఫిల్టర్ ఒకటి ప్రాబ్లం ఉంది, వాటర్ ఫిల్టర్ చేస్తా. డ్రైనేజీ ప్రాబ్లం ఉంది, బీసీ కాలనీ కానీ ఎస్సీ కాలనీ కానీ డ్రైనేజ్ చేస్తా. ఇక్కడ పోచమ్మ గుడి ఉంది అందరికి సంబంధించింది, ఆ పోచమ్మ గుడి కంప్లీట్ చేసి పండుగ చేస్తాం. ఎస్సీ కాలనీ పోచమ్మ గుడికి దారి లేదు, దారితో పాటు గుడి అది కూడా కంప్లీట్ చేయాలని చేద్దామని ప్లాన్తో ఉన్నా. అవన్నీ అభివృద్ధి, గ్రామానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం అయినా చేయడానికి ముందరున్నా, చేస్తా. గ్రామానికి అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నా. నేను నా సొంతం గురించి కాదు, ప్రజల గురించి, ప్రజల సేవ చేయడానికి ముందుకు వస్తున్నా. సో గ్రామ ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పథకాలు రావడం జరిగింది? సో సంక్షేమ పథకాలు పొందినటువంటి వారి మద్దతు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ బీలైన గారి ప్రభుత్వంలో ఐలన్న గారు ఉన్న రేషన్ కార్డులో ప్రతి ఇంటికి రేషన్ 10 ఏళ్ల సంది వెయిట్ చేసిరు, రాలేదు. అందరికి రేషన్ కార్డు యాడ్ అయినాయి, సంతోషంగా ఉన్నారు. ఇందిరా మిన్లు చాలా మందికి లేవు, ఇందిరా మిన్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇంకా లేని వారికి ఇంకా 30 ఇండ్లు ఈ విడతల 30 అడిగినాం. అన్న మా ఊరికి ఇంకొక 30 ఇండ్లు ఇవ్వమన్నాం. నీకు గెలవగానే ఫస్ట్ విడత 30 ఇండ్లు ఇస్తాడు. నిరుపేదలందరికీ 30 ఇండ్లు తీసుకొని అందరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. మళ్ళీ ఇందిరా ఇండ్లు, రేషన్ కార్డులు, సీఎం రిలీఫ్ ఫండ్స్ ఏదున్నా గత ప్రభుత్వం 3 ఏళ్ళు ఉంటుంది. ఐలన్న సారథ్యంలోనే ఈ 3 ఏళ్ళు ప్రజలకు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ముందరుండి నేను చేస్తానని హామీస్తున్నా. సో అయితే రైతు రుణమాఫీ జరిగినటువంటి రైతుల మద్దతు ఏ విధంగా ఉంది మరి మీ పైన? రైతులందరూ మంచిగా ఉన్నారు, రైతులు పూర్తి స్థాయిలో మాకు మద్దతు చేస్తున్నారు. అదే విధంగా మహిళా సహకారం ఏ విధంగా ఉంది? ఎందుకంటే ఈనాడు ఫ్రీ బస్సు తీసుకురావడంతో ఈనాడు ఎంతో మంది మహిళలకి ఒక సదుపాయంగా చూసుకోవచ్చు. గతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా అదే విధంగా రైతులు పండించినటువంటి పంటలు, కూరగాయలను తీసుకెళ్లడానికి కూడా అమ్ముకొని రావడానికి వీలుగా లేకపోతుండే 100 రూపాయలు 200 రోజు ఖర్చులు అవుతున్న టికెట్. సో వరకు ఆసరాగా 3-4 వేలు మిగులుతుంది. సో రైతన్నల మహిళల సపోర్ట్ ఏ విధంగా ఉంది? చాలా మంచిగా సంతోషంగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి సర్కారులో కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు ఉచిత బస్సు చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మహిళలే. ఎందుకంటే డైలీ ఈకలి బొడి పోయినా, బొడి తుర్కబెల్లి పోవాలన్నా ఒక్కొక్కరికి 100 రూపాయలు అయితే చాలా సంతోషంగా. ఊరికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా పేద బస్సు చాలా మందికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అలాగే కరెంటు, ప్రతి ఇంటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇచ్చింది, అది కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇచ్చింది. కడుపు నిండా అన్న ఐలన్న గారి సారథ్యం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉన్నారు. మా విలేజ్ మటుకు సంతోషంగా ఉన్నారు. నన్ను భారీ మెజార్టీతోని గెలిపిస్తారని కూడా నేను కోరుతున్నాను. బీలైల ప్రభుత్వం గారి సహకారం ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే మీరు కూడా మాజీ సర్పంచ్ గా ఉన్నారు, మీరు సత్యమణి గారు చేసిన. సో ఇప్పుడు మరలా మీరు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తోని బలపరిచినటువంటి వ్యక్తిగా చూసుకోవచ్చు. సో ఈనాడు బీలైల గారి నుంచి ఏది సహకారం అందినా గానీ గ్రామ ప్రజలకు లబ్ధి పొందే విధంగా చేస్తా అని చెప్తారు. సో గ్రామ ప్రజలకి మీ పరంగా ఏం చెప్పాలనుకో, మహిళలకి, ఓటర్లకి, ఓటర్ మహర్షులకి, యువతకి? మా పేదల 8 బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బీర్ల ఐలన్న గారు వారి సారథ్యంలోనే పేదలందరికీ సంక్షేమ పథకాలు తెచ్చి, అంటే రేషన్ కార్డు కానీ, ఇల్లు కానీ, ఇంకా కరెంటుకు సంబంధించిన సమస్యలు కానీ, ఎలాంటి సమస్య ఉన్నా అన్నగారి దగ్గరికి వెళ్ళి సమస్యను పరిశీలించుకొని వీళ్ళందరికీ సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నాను. సో గతంలో మనము 10 సంవత్సరాలు బీఆర్ఎస్ రూలింగ్ చేసిన సో ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు ఉన్నారు. సో అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయి మార్పులు? గ్రామాలు చాలా మార్పులు ఉన్నాయి. ఇప్పుడు ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వడం అదొక సంతోషం. ఉచిత బస్సు, సన్న బియ్యం, ఇల్లు 10 ఏళ్ల సంది కలవేరింది. ప్రతి ఇంటికి మా ఊళ్ళో మొన్న 15 వచ్చినాయి. అంటే కొన్ని స్టార్ట్ కాలేదు, 15 నుంచి చాలా సంతోషంగా ఉన్నారు. కట్టలేని 5 లక్షల రూపాయలు అంటే మామూలు విషయం కాదు. తర్వాత ఇప్పుడు ప్రభుత్వంలో ఇంకా చాలా మంది పేదలకు ఇల్లు అవసరం ఉన్నాయి, వాళ్ళకి కూడా ఇప్పిస్తాము. మా వీళ్ళకి అన్న వీళ్ళ కొడుకు కూడా ఇల్లు అవసరం ఉంది, చేస్తాం. సో ఇది ప్రజా మనం చూస్తాం. ఈనాడు తుర్కపల్లి మండలం రుసాపూర్ లోని మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచినటువంటి వ్యక్తి శ్రీరామూర్తి అన్నగారు మనతో పాటు. సో ఖచ్చితంగా ఈనాడు గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాం. ముఖ్యంగా ఎమ్మెల్యే ఐలన్న గారు మనకు సపోర్ట్ ఫుల్ గా ఉన్నారు కాబట్టి ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ఒక సర్పంచ్ గా గెలిపియండి, ఈనాడు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తా అని చెప్పేసి పాలు గుర్తుకే
గుర్తు గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో బాలు గుర్తుకే